సినిమా హీరోలు టీవీ తెరపై యాంకర్లుగా రావడం బాలీవుడ్లో కొత్తేమీ కాదు. ఆమీర్ ఖాన్ 'సత్యమేవ జయతే' అనే పాపులర్ షో చేస్తుండగా, సల్మాన్ ఖాన్ 'దస్ కా దమ్' అనే ప్రోగ్రాం చేసేవాడు. ఇప్పుడేమో 'బిగ్ బాస్' చేస్తున్నాడు. షారుఖ్ ఖాన్ టీవీ వ్యాఖ్యాతగా 4, 5 షోలు చేసినా ఏదీ సక్సెస్ కాలేదు పాపం. తమిళనాట సూర్య ఇప్పటికీ ఒక షో చేశాడు. తెలుగులో నాగార్జున సూపర్ సక్సెస్ అయితే, అదే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' హోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం విఫలమయ్యారు. ఇప్పుడు టీవీపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. హిందీ బిగ్ బాస్ని దక్షిణాది రాష్ట్రాలకు పరిచయం చేసే పనిలో పడ్డారు మేకర్స్. కన్నడలో ఈ షోని ఈగా విలన్ సుదీప్ ఇప్పటికే హోస్ట్ చేస్తుండగా, తమిళంలో కమల్ హాసన్ ఈ షోను చేసేందుకు ఒప్పుకున్నారు. ఇక తెలుగులో ఎవరితో చేయిద్దామా అని తెగ ఆలోచించారు. సీనియర్ హీరోతో కాకుండా ఈ జనరేషన్ స్టార్ హీరో అయితేనే బాగుంటుందని ఎన్టీఆర్ని వాళ్ళు అడగటం, ఎన్టీఆర్ ఓకే చెప్పటం చకచకా జరిగిపోయాయి. ఇంతవరకు తెలుగు టీవీ చరిత్రలో ఎవరికీ అందని రికార్డ్ స్థాయి పారితోషికం ఎన్టీఆర్కి అప్పజెప్పనున్నారట. హిందీలో కలర్స్ ఛానల్లో వచ్చే ఈ షో తెలుగులో మాత్రం స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతోంది. ఈ షో ఎప్పుడు మొదలు కాబోతోంది, ఎవరెవరు పార్టిసిపేట్ చేయనున్నారు, ఈ షో కోసం ఎన్టీఆర్ ఒక్కో ఎపిసోడ్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలియాల్సి ఉంది. అంతా బాగానే ఉంది, కానీ తెలుగులో ఫామ్లో ఉన్న ఏ స్టారు హీరో చేయని ప్రయోగం ఎన్టీఆర్ చేయబోతున్నాడు. చిరంజీవి, నాగార్జున వేరు, సీనియర్ నటులు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారనే నమ్మకం ఉండేది. మరి బిగ్ బాస్ లాంటి వివాదాస్పదమైన షోని తెలుగు వాళ్ళు ఆదరిస్తారా? షోని సక్సెస్ చేసి ఎన్టీఆర్ కొత్త ట్రెండ్ సృష్టిస్తాడా, లేక మెగాస్టార్లా చతికిల పడతాడా? వేచి చూడాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.